రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం చేసిందని ఆరోపిస్తూ బీసీ నేతలు ఆందోళనకు దిగారు. మేమెంతో మాకంతా జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ నెల 23న నిర్వహించతలపెట్టిన బీసీల చలో ఢిల్లీ మహాధర్నా గోడపత్రికను హైదరాబాద్ కాచిగూడలో ఆవిష్కరించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆరోపిస్తూ బీసీ సంఘాలు హనుమకొండలో నిరసనకు దిగాయి. బడ్జెట్లో బీసీలకు తీరని అన్యాయం చేశారని రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య ధ్వజమెత్తారు. బీసీలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. బీసీలను చిన్నచూపు చూస్తే సహించబోమని హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగిన బీసీ 14 సంఘాల సమావేశంలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 4% బడ్జెట్ కేటాయించేవారు టోటల్ బడ్జెట్. ఈసారి దాన్ని తగ్గించుకుంటా, లాస్ట్ ఇయర్ తగ్గించారు, ఈ ఇయర్ తగ్గించారు, ఇయర్ తగ్గించుకుంటా చివరకు 1.5 కూడా కేటాయించకుండా బీసీలను అణచివేశారు, అన్యాయం చేశారు. ఈ బడ్జెట్ లో బీసీలకు ఎలాంటి కొత్త స్కీములు లేవు, ఎలాంటి కొత్త ఇంప్రూవ్మెంట్ లేదు, అభివృద్ధి లేదు. ఈ పేద కులాల అభివృద్ధికి బడ్జెట్ ఏమాత్రం సరిపోదని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను.